ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్తే, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. వారాహి నవరాత్రుల్లో హడావుడిగా బిజీగా ఉన్నారు, బట్ స్టిల్ మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం టైం తీశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆగస్టు నెలకి సంబంధించిన రాశి ఫలాల్ని ఈరోజు తెలుసుకుందాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. సో సురేష్ బాబు గారు, వృషభ రాశి వారికి ఆగస్ట్ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. వృషభ రాశి ఆగస్టు మంత్లో కొంచెం వెయిట్ అండ్ సీ అన్న ధోరణితో ఉంటే చాలా మంచిది. తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిదానికి కొంచెం ఆగి తీసుకోండి. ఎందుకంటే కొంచెం టైం వీళ్ళకి నెగిటివ్గా ఫోర్స్ చేసే సిచ్యువేషన్లు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. సో వృషభ రాశి వారికి విశేష టిప్ని అంటే తొందరలో డెసిషన్ తీసుకోవద్దు, కొంచెం వెయిట్ చేయండి. కొంచెం వెయిట్ చేస్తే ఒక మంత్ స్కిప్ చేస్తే ఇంకా బెటర్ అన్ని విషయాల్లో. అది ఏదైనా కానీ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు. ఎందుకంటే కొన్ని గ్రహాలు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పట్టే పరిస్థితుల్లో ఉన్నాయి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ లక్ ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి సహజంగా బాగుంది. వీళ్ళకి సహజంగా బాగుంది. ఇన్ కేసు ఎవరికైనా బాగలేకపోతే విశేషంగా కాల్ చేపించి ఫోన్లు చేసుకుంటే, నాకు అలా చేసిన వాళ్ళంతా కాసరప దోషాలు, పితృదోషాలు, ఆ శాపాలు ఈ శాపాలు ఉన్న వాళ్ళు చేసేస్తున్నారు. చాలా మంచిది, అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని దానికి సంబంధించిన పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు సహజంగా న్యాచురల్గా 99% బాగుంది. ఎవరికైనా విరుద్ధంగా ఉంది అంటే వెంటనే చూపించుకోవాలి. జన్మ జాతకంలో వంశ పారంపరంగా వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండి ఉంటాయి ఖచ్చితంగా. అందులో వీళ్ళకి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదం అంతా ఇందులో వృషభ రాశిలో ఉంటారు. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో వీళ్ళకి లఘు గోచారము సూక్ష్మ గోచారం ప్రకారం ఎలా ఉంటుందంటే మానహాని, ధనచ్ఛేదం, రాతి భయం, పుత్రలబ్ధిం అంటారు. అంటే వీళ్ళని కావాలని అవమానించే వాళ్ళు రెడీగా ఉంటారు. అందుకని చెప్పేసి ఈ మంత్ చాలా స్లోగా ఉండాలి, ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అవమానం అనేది ఇట్స్ ఆల్ మెంటల్ కదండి. ఎవరు అవమానిస్తే ఎవరు జరుగుతుంది. సో ఆ మైండ్ అనేది గేమ్. రెండోది ధనచ్ఛేదం, వచ్చిన ధనం కోల్పోతారు. రెండోది కూడబెట్టిన ధనం కూడా కోల్పోతారు. అక్యూములేటెడ్ ప్రాపర్టీ అంటారు. అంటే నిలవ పెట్టుకున్న, దాచిపెట్టుకున్న సేవింగ్స్ ఉంటాయి చూడండి, కూడబెట్టిన ధనం అంతా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాతి భయం, శత్రువులు అనేవాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటారు వీళ్ళకి. అంటే శత్రువులు బయటకు వచ్చి అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు మెంటల్గా వేరే టెన్షన్గా ఉంటే ధనం కూడా పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక సంతోషం ఏంటంటే పిల్లలు బాగుంటారు. ఇది ఒకటి సంతాన లక్ష్మి వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఇలాంటి సందర్భంలో డీటెయిల్స్ చూసుకుంటే వీళ్ళకి మనకి 4th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఒకటి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఎనర్జెటిక్గా హై లెవెల్లో వెళ్తూ ఉంటారు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులతో ఉంటారు. సో ఇది అందుకనే కొంచెం పేషెన్సీగా ఉండాలి ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో. వీళ్ళకి ఏం చెప్తారంటే 4వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉంటారో మనకి మహర్షులు ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహ ఛిద్రం సౌఖ్యహాని మభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దతే రవి సంయుతే అని చెప్తారు సంస్కృతంలో. దాని మీనింగ్ ఏంటంటే అంతఃక్లేశ, ఇంటర్నల్గా ఎక్కడో చాలా బాధపడుతూ తపన పడుతూ ఉండే అవకాశాలు, పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి మంచి డెసిషన్స్ తీసుకోకుండా అవాయిడ్ చేయాలి. రెండోది గృహ ఛిద్రం, అంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఏదో ఒక ప్రాబ్లం, ఇంట్లో ఏసీ పని చేయకపోవటము ఏదో ఒకటి. అందులో ఫారిన్లో చాలామంది ఇప్పుడు ఫారిన్ టెంపరేచర్ అంతా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఇంటికి సంబంధించిన ఏది వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండకుండా ఏదో ఒక ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. సౌఖ్యం హాని, కంఫర్టబుల్గా కారు బాగోపోవటము, ఏదో ఒకటి కంఫర్ట్గా లగ్జరీగా లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత భోజనం టయానికి చేయకుండా ఉండటం, ప్రయాణాలు చేస్తే చాలా ఆటంకాలతో చేస్తూ ఉంటారు. ప్రయాణాలు, వెకేషన్స్ అవన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉంటే, ఇండియన్స్ కూడాను, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ వర్షాకాలం వచ్చింది కాబట్టి కొంచెం ప్లాన్ బి పెట్టుకుంటే బాగుంటుంది. సో ఏ రకంగా చూసినా అంత సాటిస్ఫైడ్గా లేదు. అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి కుజుడు వీళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. కుజుడు ధనాన్ని కోల్పోయే అవకాశము, తర్వాత బ్యాడ్ కంపెనీని ఇచ్చే అవకాశం, ఇదంతా కనిపిస్తుంది అనమాట. మనకేం చెప్తారంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి ధనకే కుజ అంటారు. దీని మీనింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చెప్పాలని నాకు అనిపించింది కానీ ఆ టైం లైన్లో నేను ఎక్కువ చెప్పలేను ఇక్కడ. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి దాని మీనింగ్. అంటే మన మహర్షులు చిన్న వర్డ్స్లోనే పెద్ద మీనింగ్లు పెట్టేశారు. దాన్ని డీకోడ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది డీకోడ్ చేయడంలోనే స్కిల్ అంతా ఉంటుంది. ఇందేంటంటే అసత్వం అంటే ఎనర్జీ లేకుండా ఉంటూ ఉంటారనమాట.
తర్వాత సతతం క్లేశ, ఎప్పుడు ఏదో ఒక మానసికంగా వర్రీ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది సూర్యుడి వల్ల ఉంది, కుజుని వల్ల కూడా ఉందన్నమాట. సర్వకార్య వినాశనం, ఏదైనా కనుక పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాదు. సదా దుర్జన సంపర్క, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన మాట ఏంటంటే ఇవన్నీ సహజం బట్ సదా సజ్జన సంపర్క అంటే అంటే బ్యాడ్ కంపెనీతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా భయం కలిపే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. బయట పరిస్థితులు అసలు బాగుండటం లేదు. ఆ ఇన్స్టాగ్రామ్లో అవన్నీ ఓపెన్ చేస్తే అవన్నీ వస్తూ ఉంటాయి. అందుకని అన్వాంటెడ్ పరిచయాలు వద్దు. పాపం వీళ్ళకి ఏం విపరీత వేద ఎఫెక్ట్స్ లేవండి? లేదండి, వీళ్ళకి అంతా స్ట్రైట్ ఫార్వర్డ్. వృషభ రాశులతో ఉన్న ప్రాబ్లం ఏదన్నా మంచి చెడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. అందుకని బయట పరిస్థితులు అసలు బాగలేదు, ఎవరిని నమ్మే పరిస్థితులు లేరు. అది ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. ఒకటికి మనకి పూర్వకాలం ఋషులే చెప్పేస్తారండి, మన చుట్టూ 9 మంచి వాళ్ళు ఉంటే మనం మంచి ఆ రోజు అయిపోతామంట. అక్కడ కొటేషన్ చదివాను, 5 జిమ్కి వెళ్ళే ఫ్రెండ్స్ ఉంటే మీరు 6వ వాళ్ళు అవుతారంట. 5 చక్కగా ఆధ్యాత్మిక ఉన్న వాళ్ళ ఫ్రెండ్లు ఉంటే మీరు 6వ వాళ్ళు అయిపోతారంట. 5 వేస్ట్ పీపుల్తో జాయిన్ అయిపోతే అది ఎలా ఉంటుంది అనేది ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమై ఉండాలన్నమాట. అందుకని సదా దుర్జన సంపర్క, అగైన్ అండ్ అని చెప్తూ ఉన్నాను. ఈ ట్రాపులు ఆ ట్రాపులు రకరకాలు ఉండేసి రకరకాల పేర్లతో చీట్ చేసే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. తర్వాత ధనం అనేది సోషల్ లైఫ్ ఈ మంత్ తగ్గించుకుంటే బెటర్, చాలా చాలా మంచిది, చాలా చాలా మంచిది. తర్వాత అనవసరంగా ఆ తర్వాత భయపడే అవకాశాలు ఎక్కువగా జరుగుతుంటాయి. భీతి ఇస్యాది, ఏదో మనకు చేయకో తెలుసు చేసేస్తాం ఒక తప్పు, ఆ తర్వాత భయపడుతూ ఉండిపోతూ ఉంటారు. నాకు ఒక కాల్ అండి, పేరు చెప్పకూడదు, మనం ఇక్కడ ఒక ఫేమస్ యాక్టర్ వాళ్ళ మేనకోడలకి కూతురు, బాగా ఏజ్డ్ అనమాట. అంటే ఎప్పుడంటే వాళ్ళు ఇప్పుడు యూఎస్లో ఉన్నారు. ఏదో ఫ్రెండ్స్తో కలిపి ఎక్కడో షాపింగ్కి వెళ్ళిపోతే షాప్ లిఫ్ట్ జరిగిందని చెప్పేసి టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు. అయ్యో, అసలు జరిగింది ఏంటో అందరు కలిసి వెళ్ళారు, ఎవరో పక్కన ఒక అబ్బాయి తీసుకున్నారు, టోటల్గా అందరం మొత్తం పెట్టేసి రకరకాల ఇబ్బందులు పెట్టేశారండి. సో తర్వాత నాకు ఫోన్ చేశారు అర్ధరాత్రి. నేను వెంటనే కొన్ని పూజలు అవన్నీ చేయించేశాను, స్తంభించడానికి, స్తంభన విద్యకు సంబంధించినంత. ఆ తర్వాత నాకు 2 రోజులు మీరేం ఫోన్ ఎత్తకండి అని చెప్పాను. ఆ తర్వాత 2-3 డేస్ ఫోన్లు వచ్చినప్పుడు నాకు భయపడి ఫోన్లు చేశారమ్మా, ఒకటే నియమం, ఫోన్ ఎత్తవాకని. ఆ తర్వాత 15 డేస్ తర్వాత తెలిసిందంటే యాక్చువల్గా వేరే వాళ్ళు చేస్తే అది సీసీటీవీలో సరిగ్గా కనపడలా, వీళ్ళు అని చెప్పేసి ఈ అమ్మాయిని మొత్తం ఫ్రీ చేశారనమాట. చూడండి, ఇదే దుర్జన సంపర్క. పొయ్యి మనం మంచి వాళ్ళతో చెడ్డ వాళ్ళతో పడిపోయాం అనుకోండి, ఈ అమ్మాయి ఇన్నోసెంట్, పక్కన వాళ్ళు చూడండి ఈ అమ్మాయి పడిపోయింది. అందుకని ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక విషయంలోకి హ్యాపీ న్యూస్ ఏంటంటే శుక్రుడు వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. శుక్రుడు 5వ స్థానంలో ఉండటం మహాలక్ష్మి యోగం. ఇప్పుడు చూడండి, మనం వరమహాలక్ష్మి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. శుక్రుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉండి చక్కగా సపోర్ట్ వస్తుంది. ఎలాంటి సపోర్టు? దాసీ భృత్య జనలాభ, తర్వాత నిత్య మృష్టాన్న భోజనం, ధనధాన్య అభివృద్ధి, పంచమస్తే భవేద్ భృగు అంటారు. దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళకున్న ఎంప్లాయీస్ కానివ్వండి, మేడ్స్ కానీ, సపోర్టింగ్ స్టాఫ్, రాజకీయ నాయకులకైతే ఫాలోవర్స్ చక్కగా ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళకి మంచి భోజనం అంతా తింటూ ఉంటారు. ధాన్యం ప్రకారంగా అనుకున్న విధంగా బాగుంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఇందాక చెప్పుకునే ప్రాబ్లమ్స్, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ కూడా ఉంది వీళ్ళకి. వెరీ గుడ్. సో శుక్రుడు కొంచెం ఉపశమనం లభించింది. మరి నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాయి? నక్షత్రాలు కూడా కొంచెం బాగా ఎగ్నెస్ట్ గానే ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులోని కృతికా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ఫైనల్గా సక్సెస్ సాధించుకుంటారు. కానీ కలహము, భయము, అనవసరమైన కన్ఫ్యూజన్లు ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది, బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, నో డౌట్ ఆన్ దట్. వీళ్ళకి ధనలాభం చూపిస్తుంది ఎక్స్ట్రాగా. తర్వాత వీళ్ళకి మరణతుల్యము, భయము, బంధనము చూపిస్తుంది. కొంచెం కన్ఫ్యూజను, అనుకున్న పని ఆగిపోవటం, మధ్యలో ముందుకు ఎలా వెళ్ళాలి అనే క్లారిటీ లేకుండా ఉండటం, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మృగశిర నక్షత్రం చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం బాగుంటుంది. బట్ అగైన్ వీళ్ళకి మరణతుల్యము, భయము. ఇక్కడ మరణతుల్యం అంటే ఏదైనా పని మధ్యలో ఇంతకుముందు చేసింది ఆగిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళదు, ఆ పని ఉండదు, ఇంకా అందరితో క్లోజ్. అలాంటివి జరుగుతుంటాయి కదండి, కొన్నిసార్లు మనం వైండ్ అప్ చేసుకుని వెళ్ళిపోతాం. అలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం ఓవరాల్గా చూసుకుంటే. నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా మంచిది. వీళ్ళకి అంటే అనవసరమైన ఏమంటారు, చెస్ట్కి సంబంధించిన పట్టుకోవటం, ఓవర్ గ్యాస్ట్రైటిస్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో మరి వీళ్ళకి స్పెసిఫిక్గా ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి ఈ టైంలో మనకి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అండి, పాశుపత అభిషేకాలు చేయించుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది. రెండోది, ఈ టైంలో మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న, నవగ్రహ హోమము, నవగ్రహ దానికి సంబంధించిన పూజ చుట్టూ తిరిగినా కానీ చాలా బాగుంటుంది. సో వీళ్ళకి సహజంగా అంతా బాగుంది.
ఎక్కడైనా కనుక బాగలేకపోతే ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. అందులోనూ వీళ్ళకి నేనేం చెప్తానంటే శుక్రుడు 5వ స్థానంలో ఉంటే బాగా కలిసి వస్తుంది. స్వర్ణలక్ష్మి పాశుపత హోమం కానీ, స్వర్ణలక్ష్మి విశేష హోమము, లేదంటే స్వర్ణలక్ష్మి పాశుపత అభిషేకం చేయించుకున్నా బాగా కలిసి వస్తుంది ఈ టైంలో. ఎస్. సో గురుగారి అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోండి. చాలా సంతోషం సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.